హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను బేసన్ బర్ఫీ రెసిపీ చూపిస్తానండి. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక పాన్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్ బేసన్ తీసుకున్నాను. గ్రామ్ ఫ్లోర్. ఇక్కడ స్టవ్ ఆన్ చేయలేదు. దాని ముందు ఒక చిన్న ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు హాఫ్ కప్ వరకు నేను ఇక్కడ మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. మిల్క్ పౌడర్తోని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో ఒక 2 స్పూన్స్ రవ్వ వేసుకున్నానండి, సూజీ. దీంతోని మన స్వీట్ యొక్క బైట్ చాలా బాగా వస్తుంది. సో ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. దాంట్లో హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకున్నానండి. అగైన్ ఇది కూడా మీరు టేస్ట్ అకార్డింగ్ వేసుకోండి. పౌడర్ షుగర్ అయినా మీరు వేసుకోవచ్చు. 1 కప్ బేసన్కి గ్రామ్ ఫ్లోర్కి ఇక్కడ నేను హాఫ్ కప్ నెయ్యి మెల్ట్ చేసుకొని వేసుకున్నానండి. మీరు ఆయిల్తోనన్నా చేసుకోవచ్చు, నెయ్యితోనన్నా చేసుకోవచ్చు, లేకపోతే 2 కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని విస్కర్తోని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ రెసిపీలో నేను ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 1/4 కప్ ఆయిల్ వేస్తున్నానండి. దాన్ని కూడా మంచిగా మిక్సప్ చేసుకుందాం వితౌట్ ఎనీ లంప్స్. ఫస్ట్ మనం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఫ్లేమ్ అనేది ఆన్ చేద్దాం. క్విక్గా అయిపోయే స్వీట్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సో ఇక్కడ విస్కర్తోని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. మీరు ఇలాచీ పౌడర్ ఉంటే అదన్నా వేసుకోవచ్చు వెనిలా ఎసెన్స్కి బదులు. సో మంచిగా మిక్స్ చేసుకుందాం. ఒక బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. బేసన్ కూడా మంచిగా కుక్ అవ్వాలి. ఇక్కడ మిక్చర్ కూడా సాఫ్ట్ అయిపోయింది. బైండింగ్ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. కొద్దిగా మీరు పోర్షన్ తీసుకొని బైండ్ అవుతుందేమో చూసుకోండి. ఒక రౌండ్ బాల్ లాగా చేసుకుంటే ప్రాపర్గా సెట్ అయినట్టు. ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్లోను కొద్దిగా నెయ్యి గ్రీస్ చేసుకుంటున్నాను. బర్ఫీ కాబట్టి మనం సెట్ చేసుకోవాలి కదా. దాంట్లో బటర్ పేపర్ వేసుకొని దాన్ని కూడా కొద్దిగా ఆయిల్తోని గ్రీస్ చేసుకుందాం. ఇలా బటర్ పేపర్ వేసుకొని మన బర్ఫీ అనేది సెట్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. సో అంతా మిక్చర్ అంతా కూల్ అయిపోయిందండి. దీంట్లో వేసేసి మనం స్పాచులాతోని ట్యాప్ చేసుకుంటూ ఇలా సెట్ చేసుకున్నాను. ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకుందాం. దీని మీద గార్నిష్ కోసం మీరు డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే సిల్వర్ ఫాయిల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను పిస్తా గ్రేట్ చేసుకున్నానండి. ఇది ఓవర్ నైట్ పెట్టానండి, నైట్ చేశాను కాబట్టి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ క్లిప్ ఇది. సో ఒకసారి డిమోల్డ్ చేసి చూద్దాం. ప్రాపర్గా సెట్ అయింది. బటర్ పేపర్ తీసేద్దాం. దీన్ని మీరు ఇష్టమైన షేప్స్ కింద కట్ చేసుకోవచ్చు. నేను స్క్వేర్ పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. సో మన ఎంతో సాఫ్ట్ బేసన్ బర్ఫీ రెడీ అయిపోయింది. ఒకసారి తప్పక ఈ స్టైల్లో ట్రై చేయండి. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సూపర్ సాఫ్ట్, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మస్ట్ ట్రై రెసిపీ. సింపులే ఈ రెసిపీ. సో తప్పక ట్రై చేయండి. ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.